హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో అమ్మ ప్రేమలో కమ్మదనాన్ని, మాధుర్యాన్ని పరిచయం చేసే ఆవకాయని భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడే పులిహారని కలపోసుకొని ఆవకాయ పులిహార చాలా రుచిగా, కమ్మగా, ముఖ్యంగా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే ఈ వీడియోలో చూసేద్దాం రండి. అంతేకాకుండా ఈ ఆవకాయ పులిహారని తిన్న తర్వాత కూడా మన పొట్ట ప్రేవులు అస్సలు మండకుండా, ఏ విధమైన గ్యాస్ట్రిక్ కంప్లైంట్లు రాకుండా ఆవకాయ పులిహారని అయితే రెడీ చేసేసుకుందాం రండి. సో ఈ ఆవకాయ పులిహారని మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఏ రైస్ అయినా పర్వాలేదండి. మనం డైలీ ఇంట్లో యూజ్ చేసేటటువంటి రైస్నే తీసుకోండి. కానీ నేను తీసుకుంటుంది ఇక్కడ ఆర్గానిక్ రైస్నండి. అంటే ఏ విధమైన పురుగు మందులు కానీ, పెస్టిసైడ్స్ కానీ లేకుండా పండించినటువంటి రైస్. సో ఈ రైస్ని అయితే ఒక 1 అవర్ పాటు నానబెట్టాలండి. అప్పుడే మనకి రైస్ అనేది బాగా ఉడుకుతుంది. సో ఈ ఆవకాయ పులిహార ప్రిపేర్ చేసుకోవడానికి రైస్ని ప్రెషర్ కుక్కర్లో అస్సలు పెట్టకూడదండి. ఎందువల్లంటే ఆవకాయ కాస్త వేడి చేస్తుంది అని మన పెద్దలు చెప్తారు. అలాగే పులిహార కూడా వేడి తత్వం ఉంటుంది అని అంటారు. సో అందువలన మనం రైస్ని కనుక ప్రెషర్ కుక్కర్లో పెట్టుకున్నట్లయితే ఇంకా వేడి చేస్తుందండి. అలా కాకుండా ఈ విధంగా ఎసరు పెట్టుకుని మనం గంజిని కనుక వార్ చేసుకున్నట్లయితే ఆ రైస్ వేడి చేయదు అనేసి మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. సో ఇక్కడ అన్నం ఒక్క పొంగు వచ్చిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగే వేరే గ్యాస్ ఆన్ చేసుకుని అడుగు దలసరిగా ఉండే బాండి పెట్టుకుని పల్లీల్ని సిమ్ ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఎందుకంటే నేను పల్లీల్ని నూనెలో వేయించనండి. ఎందుకంటే పల్లీల వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సో ఈ విధంగా గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టే రైస్ని చూస్తూ పల్లీల్ని చూసుకోవచ్చు. అన్నం మనకి రైస్ అనేది ఎప్పుడు వార్చుకునే దానికన్నా కాస్తంత పలుకుగా వార్చుకోండి. ఇలా వార్చిన రైసు ఆవకాయ పులిహారకి చాలా బాగుంటాయండి. సో పోపులకు విషయానికి వచ్చేస్తే మనం నార్మల్గా ప్రిపేర్ చేసుకునే పులిహారకి రెడీ చేసుకున్నట్టే రెడీ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఎండుమిర్చి, పచ్చిమిర్చి అనేది చాలా తక్కువ తీసుకోవాలండి. సో నేను ఒక 1/2 కిలో రైస్ వరకు అయితే నేను ఈ ఆవకాయ పులిహారని కలుపుకుంటున్నాను. వేడి వేడిగా ఉన్న రైస్లో కాస్త మనం ఫ్రెష్ కరివేపాకుని, అలాగే కాస్తంత 4 పచ్చిమిర్చి చీరికల్ని, 1/2 స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసేసి వేడి వేడి అన్నం లోపల పెట్టి నొక్కేస్తూ రైస్తో కవర్ చేసేయండి. ఆ ఫ్లేవర్ అనేది రైస్కి కంప్లీట్గా అయితే పట్టాలి. సో ఇంకొక 2 లేయర్స్ లేదంటే 2 గరిటెల రైస్ వేసుకుని మళ్ళీ పైన ఒక 1/2 స్పూన్ పసుపుని స్ప్రింకిల్ చేసుకోండి. సో మళ్ళీ ఒక 2 లేయర్ల రైస్ని వేసుకోండి. సో ఈ విధంగా లేయర్ బై లేయర్ వేసుకుంటూ రైస్తో ఇవన్నీ కవర్ చేసుకోవాలండి. ఫైనల్గా ఒక కప్ కొత్తిమీర వేసేసుకుని అన్నాన్ని కంప్లీట్గా చల్లారనివ్వండి. సో ఇప్పుడు మన కమ్మనైన, మన అమ్మదనాన్ని పరిచయం చేసేటటువంటి గుమగుమలాడే, గుబాళించే వాసనలతో కూడిన ఆవకాయని తీసుకోండి. ఈ ఆవకాయ అనేది పాత ఆవకాయ అయితేనే ఆవకాయ పులిహార కమ్మగా రుచిగా ఉంటుందండి. ఎందువలనంటే పాత ఆవకాయలో మాత్రమే ముక్క అనేది బాగా నాని ఉంటుందండి. సో కనీసం 5-6 నెలల పాత ఆవకాయ అయితే మనకి ఆ టేస్ట్ని, ఫ్లేవర్ని, అలాగే ఆ హెల్త్ని అయితే ఎంజాయ్ చేయొచ్చండి. అన్ని విధాలుగాను పాత ఆవకాయ బెస్ట్. సో ఒక 1/2 కిలో రైస్కి నేను ఒక ఫుల్ కప్ వరకు అయితే ఆవకాయని వేసేస్తున్నానండి. ఎందువల్లంటే ఇక్కడ మనకి ఆవకాయతో అంటిపెట్టుకున్నటువంటి గ్రేవీతో మాత్రమే కలుపుకుంటున్నామండి. చూసారా, ముక్కలు ఎక్కువ, అలాగే గ్రేవీ తక్కువండి. సో ఆవకాయలో ఆల్రెడీ ఆవపిండి ఉంటుంది కనుక మనం ఫర్దర్గా ఆవపిండి వేయాల్సిన అవసరం అయితే లేదండి. సో ఈ కంప్లీట్గా చల్లారినటువంటి అన్నంలో ఆవకాయను వేసుకుని కలుపుకుంటూ ఉంటే ఆ స్మెల్కి నోట్లోంచి మనకి వాటర్ వచ్చేస్తుందండి. అంత కమ్మగా రుచిగా ఉంటుంది ఆవకాయ అన్నం. సో ముక్కకి ఉన్నటువంటి గుంజును, గ్రేవీని తీసేసి పక్కన పెడుతూ అయితే అలా ఈవెన్గా ఈ ఆవకాయ అన్నాన్ని కలుపుకోండి. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ ఆవకాయని మనం ఆల్రెడీ 5-6 నెలలు పాతదైంది కాబట్టి ఇలా విడదీస్తే పైన ఉన్నటువంటి ఈ టెంక ముక్క, అలాగే అడుగున తొక్క 2 సెపరేట్ అయిపోతాయండి ఆవకాయ నానినప్పుడే. లేదు కొత్త ఆవకాయ అయితే మాత్రం మీరు చాకుని యూజ్ చేసుకోవాలండి. సో ఈ విధంగా తొక్కని, కాస్త గుంజుతో ఉన్న తొక్కని సెపరేట్ చేసేసుకోండి. ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి ఈ గుంజుతో ఉన్నటువంటి ఆవకాయ ముక్కల్ని, అలాగే పైన ఉన్నటువంటి టెంక ముక్కల్ని కూడా విడివిడిగా సెపరేట్ చేసేసి
పక్కన పెట్టేసుకోండి. సో అడుగు దలసరిగా ఉండే బాండీ పెట్టుకుని నేనైతే 1 కప్ వరకు నువ్వుల నూనె యూజ్ చేస్తానండి. కానీ ఇక్కడ హాఫ్ గరిటె మాత్రమే పోపుకి యూజ్ చేస్తానండి. పోపులో ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. మన గృహిణులు కొంచెం కేర్ఫుల్గా గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పోపులన్నీ దోరగా వేయించుకోండి. గుర్తుపెట్టుకోండి, అంత నూనె వేయొద్దండి, ఒక హాఫ్ గరిటె వేసుకోండి. సో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. సో చూసారు కదా పోపు దోరగా ఎలా వేగిందో. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి చక్కగా కరివేపాకు తొక్క తీసుకొని శుభ్రం చేయించుకుని ముందే వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు వేసుకుని ఈవెన్గా కలుపుకొని. చూసారా, ఇక్కడ నువ్వుల నూనె అనేది ఎక్కువ వేడవట్లేదు, కేవలం ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెలో మాత్రమే ఇన్ని పోపుల్ని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుని పక్కన పెట్టుకోండి. చల్లారనివ్వండి పోపుని. సో ఈ పులిహార మరింత హెల్దీ అవ్వడం కోసం ఈ ఆవకాయ పులిహారని నిమ్మకాయతో మాత్రమే ప్రిపేర్ చేసుకోండి. చింతపండును అయితే ప్లీజ్ యూజ్ చేయొద్దు. సో నిమ్మకాయ రసం కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే చక్కగా సెపరేట్ చేసుకున్నటువంటి ఆవకాయ ముక్కల్ని పంటికి ఇంపుగా ఉండేలాగైతే మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో మనకి పోపు కూడా చల్లారిపోయిందండి. సో చక్కగా పల్లి, కరివేపాకు ఇవన్నీ వేసి గుబాలించే సుమధురమైనటువంటి పోపుని ఈ ఆవకాయ అన్నంలో వేసేసుకుని సాల్ట్ సరిపడినంత మాత్రమే వేసుకోండి. ఎందుకంటే ఆవకాయలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, అందుకని నాకైతే ఒక 1/2 స్పూన్ సాల్ట్ మాత్రమే పట్టింది. సో చక్కగా చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నటువంటి ఆవకాయ ముక్కల్ని, జ్యూసీ అయినటువంటి ఆవకాయ ముక్కల్ని కూడా వేసేసుకుని ఇప్పుడు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. మీడియం సైజ్ కాయలు అయితే 5 వరకు నిమ్మకాయలు పడతాయండి. బాగా పెద్ద నిమ్మకాయలు అయితే 2 మాత్రమే పడతాయి. ఈ నిమ్మరసం వల్ల ఆవకాయ పులిహార టేస్ట్గానే అవుతుంది, ప్లస్ హెల్దీగానే అవుతుందండి. సో మనం ముందే కప్తో తీసి పెట్టుకున్నటువంటి ఆయిల్ అంతా వేసేసుకోండి, అసలు ప్రాబ్లమే లేదు. పైగా ఈ నువ్వుల నూనె అనేది మన ఎముకలకి చాలా మంచిది. సో చూసారు కదండి, ఇవన్నీ వేసేసుకొని చక్కగా నువ్వుల నూనె, నిమ్మరసం, పల్లీలు, కరివేపాకు, ఈ పోపు అంతా ఆవకాయ అన్నానికి బాగా పట్టేలాగైతే కలుపుకోండి. కలిపేటప్పుడు పోపులో ఉన్నటువంటి మధురమైన స్మెల్, ఆవకాయలో ఉన్నటువంటి నోరూరించే గుబాలించేటటువంటి ఒక మంచి అరోమాతో కూడిన ఫ్లేవర్తో చాలా మంచి అనుభూతి వస్తుందండి. మనం ఈ ఆవకాయ పులిహార కలిపేటప్పుడు ఇంట్లో పిల్లలు కానీ ఉన్నట్లయితే కలిపేటప్పుడు అయితే మంచి ఉట్టూతలే ఉండి నోట్లోంచి వాళ్ళకి లాలాజలం ఊరిపోతుందండి. అంత రుచికరమైనటువంటి ఆవకాయ పులిహార ఇలా ఈజీగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనకి ఫ్రెష్ కరివేపాకుని మాత్రమే ఈ ఆవకాయ పులిహారకి యూజ్ చేయండి. సో చూసారు కదండి, ప్రిపరేషన్ అంతా ఎంత హెల్దీగా ఉందో. నేనైతే ఒక 2-3 ఆవకాయ ముక్కల్ని గార్నిష్ కోసం ఇందులోనే పెట్టేసుకున్నానండి. సో ఇంత హెల్దీగా టేస్టీగా మనం ఈ ఆవకాయ పులిహారని అయితే రెడీ చేసుకోవచ్చండి. ఏమంటారు, నచ్చిందా? చూసారు కదా, ఇక్కడ మనకి ఆవకాయ పులిహారని కలుపుకునేటప్పుడు వచ్చే ఒకే ఒక ఇబ్బంది గ్యాస్ట్రిక్, అది కూడా రాకుండా చక్కగా ఎంత తిన్నా కానీ మనకి పొట్ట ప్రేవులు మండకుండా బ్రేవ్ అని తేన్పులు రాకుండా మనం వేసుకున్నటువంటి నిమ్మరసం ప్లస్ ఫైనల్గా లాస్ట్లో వేసుకున్నటువంటి నువ్వుల నూనె బాగా హెల్ప్ చేస్తుందండి. ఇక్కడ నువ్వుల నూనె అనేది బాగా మనం వేయించలేదు కనుక అది డెఫినెట్గా మన హెల్త్ని అయితే ప్రొటెక్ట్ చేస్తుంది, నడుముకైతే బలాన్ని ఇస్తుంది. ఏమంటారు, నచ్చిందా? సో డెఫినెట్గా అయితే ఈ ఆవకాయ పులిహారని ఇమ్మీడియట్గా ప్రిపేర్ చేసుకుని పిల్లలు పెద్దలు అందరూ అయితే టేస్ట్ని ఎంజాయ్ చేయండి. అలాగే వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎమ్మి ఆవకాయ పులిహారని అయితే లాగిన్ చేయండి.